రోజు అన్నదానం చేస్తున్నారు. అయితే ఈ అన్నదానానికి నేను ఇంకా ఇంతకంటే మొక్కలు పెంచే వాళ్ళని మనం సేవ చేయగలుగుతాం. ఎవరైనా కూడా మీకు కూడా ప్రపంచవ్యాప్తంగా మొక్కకి నీళ్లు పోసి పెంచి పెద్ద చేసిన వాళ్ళే సేవ చేసేది. మానవ సేవ కదా అట్లా చేస్తున్నారు. అట్లా నాకు అలాంటి ఆలోచన ఉందన్నమాట. ఒక ఆలోచన, ఆ ఆలోచన ఇంకా బయటకు రాలేదు. ఇది కొంతవరకు నేను చేస్తున్న టైంలో నాకు అదే ఇది మనం కూడా ఇంకా డెవలప్ చేయాలనుకున్నాం కదా, ఏదో విధంగా దీన్ని డెవలప్ చేయాలి అని అనుకున్నాం, మాట్లాడుకున్నాం ఇద్దరము. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని నేను అనుకుంటున్నాను. తర్వాత ముందు తెలుస్తుంది. అలాంటి దారిలో మేము మొక్కలు ఓకే మనం పండించుకుంటున్నాం, తింటున్నాము. కానీ మనము లేకపోయినా మన పేరు శాశ్వతంగా ఉండేటట్టు ప్రతి ఒక్కరూ ప్లాన్ చేయాలి అనేది నా ప్రగాఢ నమ్మకం, నా విశ్వాసం అనమాట. మనం కొన్నాళ్ళు ఉంటాము, వెళ్ళిపోయినా కూడా మన సేవ కానీ మనం చేసే పని కానీ శాశ్వతంగా ఉంటుంది. అలాంటి శాశ్వతమైన పని మనం మొక్కలు పెంచేవాళ్ళు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక చిన్న సహాయం వృత్తాభక్తిగా గౌరవం, ఒక చిన్న సహాయం హెల్ప్ అంటే 20,000 అంటే నాకు చిన్నగా అనిపించింది. అయినా నెక్స్ట్ చేద్దాం, నెక్స్ట్ ఇంకా ముందు చేద్దాం. మీరు ఏదన్నా అవసరమైనప్పుడు వాడుకోండి. అన్నదానానికి అవసరమైనప్పుడు ఈవిడ చెప్తుంది అనమాట, ఎట్లా కూడా వేరే వాళ్ళు ఇస్తూ ఉంటారని. అలా ఏదన్నా అవసరమైనప్పుడు వాడుతూ ఉండండి. ఇంకా మనం ముందు ఇంకా ప్లాన్ చేద్దాం. ఓకేనా? మాటలు ఇవ్వండి. అనుకుంటే ఇంకా ఇంకేం తప్పలేదు. నాకు ఆ అమ్మాయి చేస్తుందని గ్రేట్. అసలు తను మిద్దె తోట పెంచుతూ తర్వాత వండి తీసుకెళ్లి నేను పెడుతున్నానంటే నేను విని అలా విన్నాను. మరి ఒక గంట సేపు ఆ నోట్ పెడుతుంది. ఎలా చేస్తున్నావు ఏంటి, మేము ఇంత చేస్తున్నాం, మేము చేస్తున్నాం, కానీ మా టైం ఉంటలేదు. వండి తీసుకెళ్లి వాళ్ళని లైన్ లో నిలబెట్టి అసలుకి నాకైతే షాక్ అయిపోయాను. నేనైతే ఇన్ని పనులు చేస్తున్నానంటే ఇట్లా చేయాలి. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీ హెల్ప్ కి ఇంకా పక్కనే